in a certain place, కొన్ని ప్రత్యేక స్థలాల్లో, in a certain place, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో Jesus Christ was with his disciples. యేసు ప్రభువారు తన శిష్యులతో ఉన్నారు. And Jesus was praying. యేసు ప్రభువారు ఆ స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. Where the disciples were with Jesus, but they were not praying. ఎక్కడైతే శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు కానీ శిష్యులు ప్రార్థన చేయడం లేదు, యేసయ్య మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. There is a differentiation, a wall of prayerlessness between Jesus and the disciples. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారికి తన శిష్యులకు మధ్య ప్రార్థన లేమి అనే ఒక గోడ వాళ్ళ ఇరువురికి అడ్డుగా కనబడుతుంది. Jesus was praying. యేసు ప్రభువారేమో ప్రార్థన చేస్తున్నారు. These disciples were talking. ఈ శిష్యులేమో ఒకరితో మాట్లాడుకుంటున్నారు. And when they saw the way Jesus was praying, ఎప్పుడైతే శిష్యులందరూ కూడా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆ విధానాన్ని వారు చూశారో, when one man was praying, it caught the attention of the 12 disciples. ఇదిగో ఒక వ్యక్తి అక్కడ మోకలుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన 12 మంది శిష్యుల యొక్క ఏకాగ్రతను ఆకర్షించింది. When Jesus was praying, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు with his loud cries, ఇదిగో అనేకమైన మొరలతో యేసు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, with tears, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, those tears and cries have attracted the disciples towards prayer. ఆ కన్నీరు ఇదిగో శిష్యులందరినీ ఆ ప్రార్థన వైపు ఆకర్షించినవి. And they came to Jesus. వెంటనే వారందరూ యేసు దగ్గరికి వచ్చారు. Oh Master, యజమానుడా, morning you have performed miracles. అయ్యా ఉదయ కాలంలో మీరు అద్భుతాలు జరిగించారు. Evening you have given so many signs and wonders. అయ్యా సాయంకాలం వేళ అనేకమైన సూచక క్రియలు మహా అద్భుతాలు మీరు చేశారు. In the busy schedule, అయ్యా ఇంత తీరిక లేని సమయంలో now you are praying. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు. Teach us how to pray. అయ్యా మాకు కూడా ఎలా ప్రార్థించాలో నేర్పించండి అన్నారు. The way John the Baptist have taught the disciples to pray, teach us how to pray. ఇదిగో బాప్తిస్మ యోహాను తన శిష్యులకు ప్రార్థన విధానము నేర్పినట్లుగా మీరు కూడా మాకు ప్రార్థించే విధానము నేర్పించమని అడుగుతున్నారు. The Son of God, దేవుని కుమారుడు, the one who is filled with Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, the one who was raised with Holy Spirit, పరిశుద్ధాత్మలో లేపబడిన వాడు, for 30 years, where his stature, where his strength, where his might, where his knowledge, where his spirit, where his soul, where his bones, where his flesh, the complete body was covered by the Holy Spirit. ఇదిగో 30 సంవత్సరాల పాటు ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క జీవితం అంతా కూడా సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం అది. And that person ఆ గొప్ప వ్యక్తి has taken some time of the busy ministry to pray. ఇదిగో ఆ తీరిక లేని పరిచర్య చేసే సమయంలో కూడా ప్రార్థన చేసేదానికి కొంత సమయాన్ని ఆయన తీసుకుంటున్నాడు. And that prayer, ఆ ప్రార్థన, in prayer, ఆ ప్రార్థనలో while he was talking to God, ఆయన తండ్రితో మాట్లాడుతూ while ఉండగా, he was talking to his father, ఆయన తన తండ్రితో మాట్లాడుతూ ఉండగా, while he's talking to the God of Israel, ఇశ్రాయేలు దేవునితో ఆయన మాట్లాడుతుండగా, while he was talking with the God of Abraham, Isaac and Jacob, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవునితో ఆయన మాట్లాడుతుండగా, while he was talking, ఆయన మాట్లాడుతుండగా, while he was having a conversation with God, దేవునితో ఆయన సంభాషిస్తూ ఉండగా, that conversation, ఆ సంభాషణ, that tears, ఆ కన్నీరు, that cries, ఆ యొక్క మొరలు, that weeping ఆ యొక్క పునరమ రోదనలన్నీ was put on the ears of disciples. అన్నిటి కొడుకులరా శిష్యులు చెవులను ఆకర్షించినట్లుగా కనబడుతున్నాయి. A real believer ఒక నిజమైన విశ్వాసి
a real pastor, ఓ నిజమైన సేవకుడు, a real mother, ఒక నిజమైన తల్లి, a real father ఒక నిజమైనటువంటి తండ్రి is the one who would attract his disciples, who would attract his believers to the place of prayer through his prayer life. తన ప్రార్థన జీవితము ద్వారా తన బిడ్డలను, తన విశ్వాసులను ఎవరైతే ప్రార్థనలోకి ఆకర్షించగలుగుతారో వారే నిజమైన సేవకులు, వారే నిజమైన తల్లిదండ్రులుగా కనబడుతున్నారు. A pastor can bring people to God for blessings. ఇదిగో ఒక సేవకుడు ఆశీర్వాదాల కొరకు అనేక మందిని దేవుని దగ్గరికి తేగలుగుతాడు. For healings, స్వస్థతల కొరకు దేవుని దగ్గరికి తేగలుగుతాడు. for miracles, అద్భుతాల కొరకు దేవుని దగ్గరికి తేగలుగుతాడు. for signs and wonders. సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాల కొరకు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తాడు. But the real pastor in the sight of God, దేవుని దృష్టిలో నిజమైన సేవకుడు ఎవరంటే who would bring those believers ఆ విశ్వాసులను ఎవరైతే నడిపిస్తారో to the place of prayer. ప్రార్థనా స్థలిలోనికి ఎవరైతే నడిపిస్తారో వారే నిజమైన సేవకుడుగా ఉన్నారు. The churches, సంఘాలు, the believers, విశ్వాసులు, the families కుటుంబాలు who would come to the place of prayer. అందరూ కూడా ప్రార్థనా స్థలములోకి వచ్చేవారుగా. If you're a mother of 50 years, నిజంగా మీరు ఒక 50 సంవత్సరాల వయసు కలిగిన ఒక తల్లి అయితే, if you're a pastor of 30 years, ఒకవేళ సేవకుడిగా 30 సంవత్సరాలు మీరు పరిచర్యలో ఉంటే, if you're a Christian believer for 25 years, ఒకవేళ 25 సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసిగా నువ్వు జీవిస్తే, did someone come to you ఎవరైనా మీ దగ్గరికి వచ్చి and asked, ఈ మాట అడిగారా? my dear brother, నా ప్రియ సోదరుడా, my dear father, నాకు ప్రియ తండ్రి, my dear mother, నా ప్రియ తల్లి, my dear pastor, నా ప్రియ సేవకుడా, I just saw you the way you were praying, అయ్యా నువ్వు ప్రార్థించే విధానాన్ని నేను చూశాను, the way you're talking to your నీ God, దేవుడితో నువ్వు మాట్లాడే విధానం నేను చూశాను. teach me the way you're praying to God. అయ్యా దేవునికి నువ్వు ప్రార్థించే ఆ విధానము నాకు నేర్పించు అని ఒక్కరైనా మిమ్మల్ని అడిగారా? If you're in a pastor and running a ministry for 30 years and your churches are built with 1,000 and if not one have come to you and asked how to pray, you have not even started your ministry. అయ్యో పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని వేలాది మంది మన మందిరాలకు వస్తూ పిల్లల గొప్ప పరిచయం చేస్తామని చెప్పుకుంటున్న సేవకులు ఇప్పుడు వరకు కూడా ఒక్కరైనా వచ్చి అయ్యా ప్రార్థించడం మాకు నేర్పించు అని మిమ్మల్ని అడగలేదంటే మీ పరిచయం ఇంకా మీరు ప్రారంభించలేనట్టే. The real ministry of God నిజమైన దేవుని పరిచర్య is to draw people to the place of prayer. ప్రార్థనా స్థలంలోనికి ప్రజలను ఆకర్షించడమే నిజమైన పరిచర్య. When Jesus prayed, యేసు ప్రభువు ప్రార్థించినప్పుడు he prayed ఆయన ప్రార్థించారు. while he spoke to God, ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, while he spoke to his father. ఆయన తన తండ్రితో మనం సంభాషిస్తున్నప్పుడు Something has happened in the heart of Peter. ఇదిగో పేతురు హృదయంలో ఏదో జరిగింది. Something has happened in the heart of James. ఇదిగో యాకోబు హృదయంలో ఏదో జరిగింది. Something has happened in the heart of John. యోహాను హృదయంలో ఏదో జరిగింది. Something has happened in all the disciples' hearts. శిష్యులందరి హృదయంలో ఏదో కార్యము జరుగుతుంది. Are you a Christian mother? మీరు ఒక క్రైస్తవ తల్లేనా? Are you a Christian father? మీరు ఒక క్రైస్తవ తండ్రిగా ఉన్నారా? Are you a Christian believer? ఒక క్రైస్తవ విశ్వాసిగా మీరు ఉన్నారా? That when you pray, మీరు ప్రార్థించినప్పుడు, when your people see you, ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు, when your son see you, మీ కుమారుడు మిమ్మల్ని గమనించినప్పుడు, when your daughter see you, మీ కుమార్తె మిమ్మల్ని చూస్తున్నప్పుడు, when your believers see మీ you, విశ్వాసులు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు they come running to you అయ్యా వాళ్ళు పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చి and ask you, మిమ్మల్ని అడుగుతున్నారా, Father, తండ్రి teach me the way you have prayed. నీవు ప్రార్థించినట్లుగా నాకు కూడా ప్రార్థన నేర్పమని అడుగుతున్నారా? It means దాని అర్థం ఏంటంటే
Oh, Pastor, సేవకుడా, the way you're connected with God, దేవుడితో నీవు అనుసంధానం చేయబడిన విధానం, the way you have opened your mouth in prayer, ఇదిగో ప్రార్థనలో నీవు నోరు తెరిచే విధానం, the way you have prayed and the heavens are responding, ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరలోకములు ప్రతిస్పందించే విధానం, the way you have opened your mouth and the door of the heaven is open, ఇదిగో నీ నోరు తెరుస్తున్నప్పుడు పరలోకము ద్వారము తెరవబడే ఆ విధానము, your relationship with God, తండ్రితో నీకున్న సంబంధము, your relationship with God. నీ తండ్రితో నీకున్న సంబంధం, I need that relationship with God. అదే సంబంధం నా దేవునితో నాకు కావాలి. Will you help me? నీవు నాకు సహాయం చేయగలవా? Will you help me to get connected with God? దేవునితో నేను అనుసంధానం చేయబడడానికి నీవు నాకు సహాయం చేయగలవా? If that is a cry of your believers, ఒకవేళ మీ విశ్వాసుల రోదన అదే అయితే, you are a wonderful pastor in the sight of heaven. దేవుని దృష్టిలో మీరు ఒక అద్భుతమైన కాపరై ఉంటున్నారు. Let us come to verse 2. రెండవ వచనంలోకి వద్దామండి. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. When we see this prayer, ఈ ప్రార్థన మనం చూస్తున్నప్పుడు the Lord has given them 6 prayer points. ఇక్కడ యేసు ప్రభువారు 6 ప్రార్థనా విషయాలు చెప్పారు. Many of us pray this prayer point at the end of our Sunday. ఇదిగో చాలా మంది మనలో ఆదివారం ఆరాధన ముగిసే సమయంలో ఆఖరిలో ఈ ప్రార్థన చెప్తూ ఉంటాం. Many of us busy Christians pray at the dining table. చాలా మంది తీరిక లేని విశ్వాసులు ఏం చేస్తారంటే భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఈ ప్రార్థన చెప్తూ ఉంటారు. And we have much more serious believers who would just pray these prayers in a fast mode before going to bed. ఇదిగో చాలా మంది ఇంకా తీవ్రత కలిగిన విశ్వాసులు ఏం చేస్తుంటారంటే చాలా వేగంగా నిద్రపోయే ముందు ఆ పడక మీద ఈ ప్రార్థన చెప్పేస్తూ ఉంటారు. But our Lord Jesus Christ said, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, whenever you pray, మీరు ప్రార్థించినప్పుడు, whenever, ఎప్పుడు మీరు ప్రార్థన చేసి, whenever you come to God, దేవుని దగ్గరికి మీరు ఎప్పుడు వచ్చినా, whenever you open your words in prayer, ప్రార్థనలో మీరు మాట పలకడం ఎప్పుడు ప్రారంభించినా, pray in this way. ఈ విధంగా ప్రార్థన చేయండి. And our Lord Jesus Christ gives 6 prayer topics. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 6 ప్రార్థన విషయాలను ఇచ్చారు. 6 prayer needs. 6 ప్రార్థన అవసరాలు ఇచ్చారు. The way you give your prayer needs to your pastor, Jesus has given 6 prayer needs to his disciples. ఇదిగో మనం ఏ విధంగా అయితే సేవకులకు ప్రార్థన అవసరాలు చెప్తూ ఉంటామో, అలాగే శిష్యులకు కూడా యేసు ప్రభువారు ఇదిగో 6 ప్రార్థన విషయాలను ఆయన చెప్పారు. And Jesus says, యేసు ప్రభువారు అన్నారు, you have to pray in this way. ఈ విధంగా మీరు ప్రార్థన చేయవలెను. When we observe carefully, మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే in that 6 prayer points, ఈ 6 ప్రార్థన అంశాలలో the starting 3 prayer points belong to God. ప్రారంభంలో 3 విషయాలు కూడా దేవునికి చెందినవిగా ఉన్నాయి. The starting 3 prayer points belong to heaven. ఇదిగో ప్రారంభపు 3 విషయాలు కూడా పరలోకానికి చెందినవిగా ఉన్నాయి. The second 3 points తరువాత 3 ప్రార్థన అంశాలు belongs to earth, భూ సంబంధమైనవిగా ఉన్నాయి. belongs to a man, మానవ సంబంధంగా ఉన్నాయి. belongs to a believer. విశ్వాసి సంబంధంగా ఉన్నాయి. And Jesus says, యేసు ప్రభువు అన్నారు, whenever you pray, మీరు ప్రార్థన చేయనప్పుడు open your mouth మీ నోళ్ళు తెరవాలి. and say, Father. ఏం చెప్పాలి తెలుసా? తండ్రి అని చెప్పాలి. Before someone can pray in the place of prayer, ప్రార్థనా స్థలములో ఏ వ్యక్తి అయినా ప్రార్థన ప్రారంభించినప్పుడు there should be a prerequisite to pray. ప్రార్థించడానికి ఒక ప్రారంభపు అంశాన్ని దేవుడు చెప్పారు. Prerequisite, precondition. మరి షరతును దేవుడు చెప్పారు. That the prerequisite that everyone should be his son
or his daughter. ఇదిగో పిల్లల మొట్టమొదటిగా ప్రారంభ షరతుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారుడు ఆయన కుమార్తె అయి ఉన్నారు. When the sons and daughters go to God, ఎప్పుడైతే కుమారులు కుమార్తెలు దేవుని దగ్గరికి వెళ్తారో, to run before God దేవుని ముందుకు పరిగెత్తుతున్నారో, in prayer ప్రార్థనలో పరిగెత్తునప్పుడు and call him Father, ఇదిగో ఆయన ప్రభు తండ్రి అని పిలవడం, there is a prerequisite that we have a relation with God as a father and as a son. ఇదిగో బిడ్డలారా, ప్రార్థనా స్థలములోకి మనం వెళ్ళేదానికి ప్రారంభ షరతుగా ప్రాథమిక షరతుగా ఉండవలసిన విషయం ఏంటంటే మనందరికీ ఆయన తండ్రిగా ఉండాలి, మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలమై ఉండాలి. Before you open your word in prayer, ప్రార్థనలో మీరు మాటలు మాట్లాడడం ప్రారంభించే ముందు, before you open your word as a father in prayer, ఇదిగో తండ్రి అని మీరు ప్రార్థన ప్రారంభించే ముందు there is a prerequisite for every believer. ప్రతి విశ్వాసికి ప్రాథమిక షరతు ఏంటంటే, There is a prerequisite to every pastor. ప్రతి సేవకుడికి ప్రారంభ షరతు ఏంటంటే, There is no exception for anyone. పులారి ఎవరికి కూడా మినహాయింపు ఏమీ లేదు. Not by your age, not by your merit, not by your strength, not because you're a senior citizen in a Christian family, not because your ancestors are Christians, nothing like that. అయ్యో పులారా, ఈ ప్రారంభ షరతు అనేది అందరికీ వర్తిస్తా ఉంది. నేను చాలా సీనియర్ పులారా వృద్ధుడినై ఉన్నాను, వయసులో పెద్దవాడిని, చాలా సీనియర్ సేవకుడిని అని ఎవరికి మినహాయింపు ఏమీ కూడా లేదు. Everyone who comes to God ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చిన వారు should fulfill this prerequisite. తప్పక ఈ ప్రాథమిక షరతును వారు నిర్వర్తించాలి. When that prerequisite is passed, ఎప్పుడైతే ఆ యొక్క ప్రాథమిక షరతును ఉత్తీర్ణులవుతామో they would come to a platform where they can call him Father. అప్పుడు మనమందరము కూడా ఆయనను తండ్రి అని పిలిచే స్థానానికి రాగలుగుతాం. The only things which separates God and believer, son and father, father and daughter is a sin. ఇదిగో బిడ్డలారా, కేవలమును తండ్రికిని విశ్వాసులను వేరు చేసేది, తండ్రిని కుమార్తెలను వేరు చేసేది, తండ్రిని కుమారులను వేరు చేసేది ఏంటంటే పాపం ఒక్కటే వేరు చేసేది. God is in heaven దేవుడేమో పరలోకంలో ఉన్నారు, and I am as a believer goes to God in prayer. ఇదిగో నేనేమో ఒక విశ్వాసిగా ప్రార్థనలోకి వెళ్తూ ఉన్నాను, As a pastor before God, దేవుని ముందుకు ఒక సేవకుడిగా వెళ్తున్నాను, as a worship leader before God. దేవుని దగ్గరికి ఆరాధన నాయకుడిగా వెళ్తున్నాను. And if I have a sin in my heart, అయ్యో ఒకవేళ నా హృదయంలో పాపం ఉంటే, a sin of anything, ఏ విషయము కొరకైనా పాపము నా హృదయంలో ఉంటే, it can be a sin of anger, పులరది కోపం అనే పాపము కావచ్చు, sin of jealousy, పులర అసూయ అనే పాపము కావచ్చు, sin of idolatry, ఇదిగో విగ్రహారాధన అనే పాపం కావచ్చు, sin of adultery, పులర వ్యభిచారం అనే పాపం కావచ్చు, sin of fornication. పులర పాపం అనే పులర భయంకర వ్యభిచారం అనే పాపం అవచ్చు. It can be any sins. ఏ పాపమైనా కూడా With these sins, పాపముతో when I go to God in prayer, ప్రార్థనలో దేవుడి దగ్గరికి నేను వెళ్తే, and when I open my word, నా మాటలు నేను నోరు తెరిచినప్పుడు my words will go to sky, ఇదిగో నా మాటలేమో ఆకాశంలోకి వెళ్తాయి, and it will hit my sin. అవేంటంటే నా పాపాన్ని తాకుతాయి. It will hit my sin of fornication. ఇదిగో నా యొక్క వ్యభిచారమైన పాపాన్ని ఈ మాటలు ఢీకొని, That it will hit the sin of jealousy. ఇదిగో అసూయ అనే పాపాన్ని ఈ ప్రార్థన మాటలు తాకి, It would hit the sin of anger. ఇదిగో క్రోధం అనే పాపాన్ని ఈ యొక్క ప్రేరణ ఈ మాటలు ప్రేరణ తాకి, It would hit the sin of lust. ఇదిగో ప్రేరణ మరి కామం అనే పాపాన్ని ఈ యొక్క మాటలు ఢీకొని, It would hit the sin of love about money. ఇదిగో ధనాపేక్ష అనే పాపాన్ని ఇదిగో ఈ యొక్క ప్రార్థన మాటలు ఢీకొని, It would evaporate in the sin itself. ఇదిగో ఆ సమయంలోనే ఆ పాపము ద్వారానే అవి ఆవిరైపోతున్నాయి. It will not reach
God. అవి దేవుణ్ణి చేరలేవు. It will not reach heaven. అది పరలోకము చేరలేవు. You might pray 100 hours. ఓ 100 గంటలు మీరు ప్రార్థన చేయొచ్చు. You might pray 1000 hours. పులార 1000 గంటలు మీరు ప్రార్థన చేయొచ్చు. You might pray with 1000 people. పులార 1000 మంది ప్రజలతోనూ ప్రార్థించొచ్చు. Anyone can fix, even Benny Hinn can help you in prayer, but your prayer will not reach heaven. అయ్యో బెన్నీ హిన్ గారు మీకు ప్రార్థనలో సహాయం చేసినా కూడా మీ ప్రార్థన పరలోకం చేరదు. Because కారణం ఏంటంటే sin has a power to stop the prayers of the believers reaching heaven. ఇదిగో విశ్వాసుల ప్రార్థనలు పరలోకము చేరకుండా ఆపే శక్తి పాపానికుంది. It would block prayers. ప్రార్థనలు అవి ఆపుతున్నాయి. The more the church becomes wealthy, the more the church becomes too big, the more the church is filled with material things, the more the church is blessed. These sins become as a block in sky, and when the church prays, it does not go to heaven. సంఘాలు ఎంత ఎక్కువగా నింపబడుతున్నాయో, సంఘాలు ఎంత ఎక్కువగా భూ సంబంధమైన వస్తువులతో నింపబడుతున్నాయో, ఎంత ఎక్కువ ఆశీర్వదించబడుతున్నాయో, అందులో పాపం ఉన్నప్పుడు సంఘములు చేసే ప్రార్థనలు పరలోకముకు వెళ్లకుండా ఈ పాపాలు అడ్డుగా నిలబడుతున్నాయి. The first thing a believer has to do, ఒక మొట్టమొదటి ప్రాథమికంగా విశ్వాసి చేయవలసిన విషయం ఏంటంటే, prerequisite, ప్రాథమిక షరతు ఏంటంటే, is to take away the sin from his heart. తన హృదయములో ఉన్న పాపాన్ని బయటకు తీసేయాలి. Then he should enter into the place of prayer. అప్పుడు ఆయన ప్రార్థనా స్థలములోని ప్రవేశించాలి. If not, అలా కాకపోతే you might be a pastor, మీరు బహుశా కాపరి కావచ్చు, you might be a son of a pastor, మీరు సేవకుడు కుమారుడు కావచ్చు, you might be a grandfather of archbishop, reverend. ఓ లేకపోతే ఇదిగో మీరు ఆర్క్ బిషప్, లేకపోతే ఒక రెవరెండ్ గారి మనవలు తాతలు కావచ్చు. Not even a word of prayer would reach the heaven. పరలోకములోకి ప్రార్థించే ఒక్క మాట కూడా పరలోకానికి చేరదు. In this night time, ఈ రాత్రి సమయంలో it is not important that you have to pray. ఇదిగో మీరు ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ The important thing that the Holy Spirit want to speak to each one of us, మనలో ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉంటే, Is there any sin in your heart? Question mark. ఇదిగో పునరా నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? ప్రశ్న. Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? If you have a sin in your heart, ఒకవేళ నీ హృదయములో నీకు పాపం ఉంటే, you are ineligible to open your mouth before God. You are ineligible to enter the place of prayer. You are ineligible to show your face to the Most High God. అయ్యో నీ హృదయములో పాపం ఉంటే దేవుని ముందుకు వచ్చేదానికి నీకు అర్హత లేదు. ప్రార్థన ప్రారంభించడానికి, ప్రార్థన చేయడానికి, ఇదిగో పరలోకపు దేవుని వేడుకోవడానికి నీకు అర్హత లేదు. I am not have entered into the aspect of prayer. We are only dealing with the prerequisite of prayer. ఇంకా నేను ప్రార్థన కూర్చున్నటువంటి లోతైన విషయంలోకి వెళ్ళలేదు, కానీ ప్రార్థన కొరకు మనకు అవసరమైన ప్రాథమిక షరతుల గురించి నేను మాట్లాడుతున్నాను. Before I go out of house, before you go out of house, the prerequisite is to wear dress and come out of the house. ఇదిగో బిడ్డలారా, మనము ఈ గృహాన్ని విడిచిపెట్టే ముందు, నేను ఈ గృహాన్ని విడిచిపెట్టే ముందు ఈ ప్రాథమిక షరతైన వస్త్రం మనందరము ధరించుకోవాలి. If not, అలా కాకపోతే even Billy Graham can bless you, but things will not happen. ఓ బిల్లీ గ్రాహం గారు మిమ్మల్ని ఆశీర్వదించొచ్చు, కానీ కార్యాలు జరగవు.
Your pastor can lay his hands, his legs, everything on you, but nothing would happen. ఇదిగో నీ సేవకుని మీద చేయలేట్టి ప్రార్థించినా ఏ ప్రార్థించినా మీ జీవితంలో ఏ కార్యము జరగదు. You can shout before God. దేవుడి మీద అరవచ్చు, మీరు కేకలేయొచ్చు. You can show your pastor that you are a man of prayer, you are a woman of prayer. You can reveal to this society that you are a prayerful woman, you are a prayerful man, you are a prayerful pastor. But God hates the sin in your heart. He hates you. He hates you. He hates you. అయ్యో, నీ ప్రియక భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని లోకానికి నువ్వు చూపించుకోవచ్చు. ఒక మంచి ప్రార్థనా పరుడుగా నీ సేవకుడుకు నీవు కనపరుచుకోవచ్చు. మంచి ప్రార్థనా పరుడైన సేవకులుగా లోకానికి మీరు కనపరుచుకోవచ్చు. కానీ పిల్లరా, మీ హృదయంలో ఉన్న పాపము దేవునికి అసహ్యము. మీ హృదయంలో ఉన్న పాపము దేవునికి అసహ్యము. దేవునికి అసహ్యమై ఉన్నది. The most dangerous people on this earth ఈ భూమి మీద అతి ప్రమాదవంతులైన వ్యక్తులు ఎవరంటే is not terrorists, పిల్లరా, ఉగ్రవాదులు కాదండి, is not ISIS. లేకపోతే ISIS వారు కాదు. It's believers who enter the church of God having a sin in their heart. ఇదిగో విశ్వాసులే, ఎవరైతే విశ్వాసులు వారి హృదయంలో పాపం పెట్టుకొని మందిరములోనికి వస్తున్నారే వారే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా ఉన్నారు. They are backstabbers. వాళ్ళందరూ కూడా వెన్నుపోటు పొడిచేవారిగా ఉన్నారు. Backstabbers of God. దేవునికి వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా ఉన్నారు. Backstabbers of the kingdom of God. దేవుని రాజ్యానికి వెన్నుపోటు పొడిచేవారిగా ఉన్నారు. Backstabbers of heaven. పరలోకానికి వెన్నుపోటు పొడిచేవారిగా ఉన్నారు. Catching the word of God in one hand. ఇదిగో ఒక చేతిలో దేవుని వాక్యాన్ని పట్టుకొని Praising God with their mouth. వారి నోటితో దేవుని స్తుతిస్తూ Wearing a white dress as an angel. ఒక దేవదూతలాగా తెల్ల బట్టలు వేసుకొని Sin in your heart. నీ హృదయములో పాపము. Is there any sin in this night time? ఈ రాత్రి ఏదైనా పాపముందా? Many of the believers struggle half of their life to build a house. ఇదిగో విశ్వాసుల్లో సగం మంది వారి జీవితం అంతా కూడా కష్టపడుతూ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Pastors spend all of them they have to build a church. ఇదిగో సేవకులైతే వాళ్ళకున్న సమస్తము వెచ్చించుకొని ఒక మందిరం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. Struggle. వాళ్ళు శ్రమ పడుతున్నారు. Morning and night struggling. రేయి పగలు కష్టపడుతున్నారు. They send their children to work. ఇదిగో వారి పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. They send their children to study. ఇదిగో వారి పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. 10 years, 10 సంవత్సరాలు, 15 years, 15 సంవత్సరాలు. education, చదువు, work, పని, education, చదువు, work, పని, education, చదువు, work. పని. Did you deal with your children not to have sin in their hearts? ఎప్పుడైనా మీ పిల్లలతో హృదయములో పాపము గురించిన సంభాషణ మీరు జరిగించారా? Did you deal with your believers rather than putting that energy in the material construction of this earth? Did you believe and put that energy for the manifestation of the church of God in the spirits of the believers? ఇదిగో ఎప్పుడైనా సేవకుడిగా మీ విశ్వాసులకి భూ సంబంధమైన విషయాల కొరకు, భూ సంబంధ నిర్మాణాల కొరకు కాకుండా దైవరాజ్య సంబంధమైన నిర్మాణం కొరకు, వారి హృదయాల నిర్మాణం కొరకు మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా? About sin. ఒక మంచి పాపం. About sin. పాపమును గూర్చి, About sin. పాపమును గూర్చి. Sin is a cancer. పాపం అనేది ఒక కొరుకు పుండు లాంటిది. That sin in your spirit. ఇదిగో మీ హృదయంలో ఉన్న పాపము. It is a curse to generation. అది తరాలకు శాపమై ఉంది. That sin is a cancer. ఇదిగో అదొక కొరుకు పుండు లాంటిది. It would eat your family. అది మీ కుటుంబాన్ని తినేస్తుంది. It would eat your son. అయ్యో నీ కుమారుని తినేస్తుంది. It would eat your daughter. నీ కుమార్తెను
cannot see. You cannot see. నీవు చూడలేవు. But sin is doing its thing because sin has a goal, sin has a vision, sin has an aim, sin has a plan, sin has a mission. అయ్యో, నీకు ఒకవేళ కనబడకపోవచ్చు కానీ, నీవు నీ బాహ్య నేత్రాలతో చూడలేకపోవచ్చు కానీ, పాపానికి ఒక గురి ఉంది, పాపానికి ఒక ప్రణాళిక ఉంది, పాపానికి ఒక పరిచర్య ఉంది. పాపం అత్యంత ప్రమాదకరమైనది. If you have a cancer in your body, ఒకవేళ మీ శరీరంలో క్యాన్సర్ ఉంటే, you might be die at the age of 70. 70 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు చనిపోతావేమో. That's fine. అది మంచిది. But if you have a cancer of sin in your spirit, అయితే నీ ఆత్మలో పాపం అనే క్యాన్సర్ ఉంటే, your spirit would alive for years, for years, for years, for years. You will suffer with that sin in the lake of fire for years, for days, for mornings, for evenings, for afternoons, for months, for years, for generations and generations, where there will be not even a drop of water to see, to taste, to touch. అయ్యో, ఒకవేళ మీ హృదయంలో పాపం ఉంటే, పాపాన్ని మీరు పాపమును మీ హృదయంలో మీరు ఆనందపడుతూ ఉంటే, ఇదిగో ఆ యొక్క మీ ఆత్మ నిత్యత్వ నరకములో ఒక చుక్క నీరు లేని బిళ్ళారా నిత్యము మండేటటువంటి ఆ ప్రాంతములో ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రి యుగ యుగాలు మండే స్థానములోకి మిమ్మల్ని తోసుకొని పోతుంది. The aim of sin, పాపము యొక్క గురి, to push believers విశ్వాసులు తొయ్యాలని, step by step, ఒక్కొక్క అడుగు విశ్వాసులు తొయ్యాలని second by second, ఒక సెకండ్ వెంబడి సెకండ్ తోస్తూ ఉంది, minute by minute, నిమిషం వెంబడి నిమిషం పాపము తోస్తూ ఉంది, slowly నెమ్మదిగా towards the lake of fire. ఇదిగో అగ్ని కుండము వైపుగా పాపము వారిని తోసుకుంటూ తీసుకొని వెళ్తుంది. In this night time, ఈ రాత్రి సమయంలో the most important thing to pray, ప్రార్థించడానికి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, the most important thing than to choir, పులరా మరి పాటలు పాడే బృందం కంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, the most important thing to then read the Bible. దేవుని వాక్యమును చదవడం కంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, Is there any sin in your heart? ఈ హృదయంలో ఏదైనా పాపం ఉందా? Any sin? ఏ పాపమైనా, Any sin? ఏ పాపమైనా, You are a backstabber to God. పాపం మీ హృదయంలో ఉంటే మీరు దేవుణ్ణి వెన్నుపోటు పొడిచేవారుగా ఉన్నారు. Every sin when believer commits, ఇది ఒక విశ్వాసి పునరా చేసే ప్రతి పాపము, every pastor when he commits a sin, ఇదిగో ప్రతి సేవకుడు చేసే ప్రతి పాపము is a knife into the heart of God. అది దేవుని హృదయంలో పొడిచే కత్తిలాగా ఉంది. As a believer, ఒక విశ్వాసిగా I sing a worship on Sunday, ఇదిగో ఆదివారం పూట వచ్చి ఆరాధన చేసేసి, and afternoon I have a lust in my heart. ఇదిగో మధ్యాహ్నానికి నా హృదయంలో కామం ఉంటే, I have thrown a knife in the heart of దేవుని హృదయంలోకి ఒక కత్తిని విసురుతా ఉన్నాను. As a believer, I memorized completely Psalms and read it before 100 people. At evening, you have any kind of prostitution in your heart, you have thrown a knife in the heart of God. అయ్యో, ఒక విశ్వాసిగా కీర్తనల పుస్తకం అంతా కూడా నువ్వు కంఠస్థం చేసేసి 100 మంది విశ్వాసుల మధ్యలో ఉదయాన్ని చదివేసి సాయంకాలం వెళ్ళి నువ్వు ఏదైనా పునరా భయంకర వ్యభిచారం అనే పాపములో నీవు జీవిస్తే నీవు యేసుపై హృదయం వైపుగా ఒక కత్తిని దూస్తూ ఉన్నావు. You're in a pasture with thousands of believers. You bless people, and if you have a heart of anger and a heart of jealousy, you have given a wonderful message on Sunday,
but on the spiritual realm, you have thrown a knife in the heart of God. ఒక సేవకుడిగా ఆదివారం దేవుని సన్నిధిలో 1000 మంది విశ్వాసాలు కలిగిన సేవకుడు నువ్వు అవ్వచ్చు, లేకపోతే ఇదిగో ఆదివారం ఉదయంలో అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు. అని సాయంకాలం నీ హృదయంలో క్రోధం అనే పాపము, కోపం అనే పాపము నీ హృదయంలో ఉంటే నీవు దేవునికి ఆత్మీయ స్థితిలో ఆయన హృదయం వైపు కత్తిని దూస్తున్న వాడిగా ఉన్నావు. From last 5 years, గతించిన 5 సంవత్సరాలుగా, from last 10 years, గతించిన 10 సంవత్సరాలుగా, from last 30 years, గతించిన 30 సంవత్సరాలుగా how many sins you have committed? ఎన్ని పాపాలు నువ్వు చేశావు? How many knives you have plunged in the heart of అయ్యో God? యేసయ్య హృదయం వైపు ఎన్ని కత్తులు నీవు దూసి విసిరావు. Without taking those knives, ఆ కత్తులు బయటికి తీయకుండా, without taking those knives, ఆ కత్తులు బయటికి తీయకుండా, without taking that knives, ఆ కత్తులు తీయకుండా how dare you can preach? ఎంత ధైర్యం ఉండాలి నువ్వు ప్రసంగించడానికి? How dare that you can pray? అయ్యా ప్రార్థించడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? How dare that you can come and praise God? దేవుని స్తుతించడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు? Who has thrown these knives in the heart of God? ఎవరైతే ఈ కత్తులు దేవుని హృదయం వైపు విసిరారో They are not RSS. వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదండి, They are not BJP. వారు బీజేపీ వాళ్ళు కాదు, They are not from different society. వారు ఏదో భిన్నమైనటువంటి సమాజం నుంచి వచ్చిన వారు కారు. It is the children of God. వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలే. The people who are redeemed by the blood of Christ Yes, have thrown a knife in the heart of God. Yes. Out of the life of 10 years, out of the life of 20 years, out of the life of 30 years, when you turn back and see the heart of Jesus is bleeding by your knives, by your knives, by your knives. అయ్యో విశ్వాసులుగా ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు ఉన్నవారే, ఇదిగో దేవుని బిడ్డలైన వారే, ఇదిగో వారు ఒకవేళ ఇప్పుడు దేవుని హృదయం వైపు చూస్తే ఆయన హృదయం వైపు విరిసిన కత్తులు వాటి ద్వారా ఆయన హృదయము స్రవిస్తుంది, రక్తము కారుతుంది, రక్తము కారుతూనే ఉంది. If I am a believer, ఒకవేళ నేను ఒక విశ్వాసనైతే, I have a sin in my heart, నా హృదయములో పాపం ఉంటే, I have penetrated a knife in the heart of God, నేను దేవుని యొక్క హృదయంలో ఒక కత్తితో పొడిచినట్టు, and God is speaking about that sin దేవుడేమో పాపం గురించి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. every time, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, every time. ప్రతి సమయంలో I మాట్లాడుతున్నాడు. am not repenting. నేనేమో మారు మనసు పొందడం లేదు, There is one more sin. మరొక పాపం There చేస్తున్నాను. is one more knife అయ్యో, in the heart of God. మరొక కత్తితో దేవుడు హృదయంలో పొడిస్తున్నాను. And without repenting, మారు మనసు పొందకుండా, without not taking the sin from my నా heart, హృదయంలోంచి పాపాన్ని బయటికి తీసుకోకుండా I am penetrating it deeper and deeper, deeper and deeper, deeper and deeper. ఆ కత్తిని ఆయన హృదయంలో కొంచెం లోతుగా, మరికొంచెం లోతుగా, మరికొంచెం లోతుగా నేను పొడుస్తున్నాను. The believers who have a sin in their life are the murderers of God. These people murder God. These people murder the plans of God. These people murder the vision of God. These people are the backstabbers of the kingdom work. ఇదిగో ఏ విశ్వాసులైతే పాపమును బట్టి ఆనందించేవారుగా ఉంటున్నారో, పాపాన్ని ప్రోత్సాహపరిచేవారుగా ఉంటున్నారో, వాళ్ళు దేవుని హత్య చేసేవారుగా ఉంటున్నారు. వారు దేవుణ్ణి హత్య చేసేవారుగా ఉంటున్నారు. వాళ్ళు దేవుని రాజ్యమునకు కట్టబడకుండా, దేవుని రాజ్యం విస్తరించబడకుండా ఆపేవాళ్ళుగా వారు ఉంటున్నారు. The greatest enemies of God are not outside the church. The greatest enemies of God are inside the church, praising God, praying God, reading the word of God. ఇదిగో దేవుని యొక్క బద్ధ శత్రువులు సంఘాన్ని వెలుపలకు లేరు. ప్రార్థన చేస్తున్నవారు, దేవుని స్తుతిస్తున్నవారు, దేవుని లేఖనాలను చదువుతున్నవారే దేవునికి బద్ధ శత్రువులు అయిపోతా ఉన్నారు.
Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉంటే, Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? You're a backstabber of God. మీరు దేవుని వెన్నుపోటు పొడిచేవారు. Lucifer is better than you because he faces God from a head. He does not backstab like you. ఇదిగో నీకన్నా లూసిఫరే శ్రేష్టమైనది కనబడుతుంది. ఎందుకంటే దేవుని ముందు ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మనలాగా వెన్నుపోటు పొడిచేవాడిగా లేడు. Is there a sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? You can be daughter of a pastor. నువ్వు ఒకవేళ సేవకుని కుమార్తె అవ్వచ్చండి. You can be a Christian believer for 30 years. 30 సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవ విశ్వాస అయి ఉండొచ్చు. You may be wearing a white dress throughout these years. అనేక సంవత్సరాలుగా చక్కని తెల్లని వస్త్రాలు మీరు వేసుకోవచ్చు. You might have a Christian name. మీకు ఒకవేళ క్రైస్తవ పేరు ఉండొచ్చు. You might have preached and people must have repented. అయ్యో మీరు అనేక ప్రసంగాలు చేస్తే ప్రజలు పశ్చాత్తాపడి ఉండొచ్చు. You have left your house and everything. You have built a house for God. ఇదిగో అన్ని విడిచిపెట్టి అన్ని పోగొట్టుకొని దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టుండొచ్చు. But is there a sin in your heart? నీ హృదయంలో పాపం ఉందా? The Lord is asking today. ప్రభు ఈ రోజు మనల్ని అడుగుతున్నారు. Is there any sin in your heart? నీ హృదయములో ఏదైనా పాపం ఉందా అని అడుగుతున్నారు. Even before you pray, నీవు ప్రార్థించేదానికి ముందు, before you fast, నీవు ఉపవాసం చేసేదానికి ముందు, before you preach, ప్రసంగించేదానికి ముందు, is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? One sin, ఒక్క పాపం, 2 sins, 2 పాపాలు, 3 sins, 3 పాపాలు, 4 sins, 4 పాపాలు, 5 sins, 5 పాపాలు. do you have any sin? ఏదైనా పాపం ఉందా? The heart of God దేవుని యొక్క హృదయము is bleeding రక్తము కారుతూ ఉంది. because of your penetration of knife in the heart of God as a sin. దేవుని హృదయాన్ని పాపము ద్వారా, పాపమనే కత్తితో మీరు పొడిచినందున ఆయన హృదయములోంచి రక్తము స్రవిస్తా ఉంది. Without taking that knife, ఆ కత్తి బయటికి తీయకుండా, without comforting the wound of God, దేవుని హృదయాన్ని మీరు పునరా కప్పకుండా, without comforting the wound of God with your tears, నీ కన్నీళ్లతో ఆయన హృదయము కప్పకుండా, without comforting the God with the repentance, నీ పశ్చాత్తాపముతో ఆయన హృదయాన్ని పునర మూయకుండా, when a believer repents on earth, భూమి the heart of God in heaven is healed by the tears of a believer. ఇదిగో ఒక విశ్వాసి భూమి మీద మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు పరలోకములో దేవుని హృదయము స్వస్థపరచబడుతుంది. Are you worshiping God with the knives which you have thrown? అయ్యో నువ్వు విసిరిన కత్తులు ఆయన హృదయంలో ఉంటున్నప్పుడే నువ్వు ఆరాధిస్తున్నావా? Can we spend some time in prayer? అందరూ కొంతసేపు ప్రార్థనలో గడుపుదామండి. The Holy Spirit and you know what is in your heart. ఈ హృదయంలో ఏముందో నీకును పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. We do not need a motivation message to repent.
పశ్చాత్తాపడేదానికి ఏదో మనకి బిడ్డలారా మరి మనల్ని ప్రోత్సాహకరమైన వర్తమానమే మనకు అక్కర్లేదండి. Is there any sin in your heart? హృదయంలో ఏదైనా పాపం ఉందా? Repent in this afternoon time. ఈ యొక్క సాయంకాల సమయంలో మారు మనసు పొందండి. Will you not take that knife from the heart of అయ్యో God? దేవుడు హృదయంలో నీవు కూర్చున్న కత్తి బయటికి తీయవా? Come to prayer. ప్రార్థనకు రండి. Let us pray. ప్రార్థన చేద్దాము. Everyone come on your knees. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి రండి. What is the Holy Spirit testifying about your heart? నీ హృదయమును గురించి పరిశుద్ధాత్మ ఏ సాక్ష్యం చెబుతుంది? Is there any sin in your heart? హృదయంలో ఏ పాపం ఉంది? Is there any sin in your ఏ heart? పాపమైనా ఉందా? You have thrown that knife in the same hands and you are raising the same hands on Sunday. ఇదిగో హృదయంలోకి కత్తి దూసి నీ చేతులెత్తి ఆదివారము నీవు ఆరాధిస్తున్నావు. అయ్యో 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 ప్రభువా, ఈ కత్తిని ప్రభువా మేము తీసుకోవాలి ప్రభువా.